స్మూత్గా ఉంచుటకు ఉపయోగపడుతుంది. చర్మము అడుగు పొరలను బయటి వాతావరణం నుండి రక్షిస్తుంది మరియు కర్టెయిన్ను తయారు చేసే కణాలను కలిగి ఉంటుంది. ఈ కర్టెయిన్ వాటర్ ప్రూఫ్గా పనిచేస్తూ చర్మమునకు బలం కలిగిస్తుంది. ఇది మెలనిన్ అను పిగ్మెంట్ను కలిగి ఉంటుంది. ఇది మన శరీరానికి రంగును కలుగజేస్తుంది. ఎపిడెర్మిస్లోని మిగిలిన కణాలు మనకు స్పర్శ జ్ఞానాన్ని కలుగచేసి బ్యాక్టీరియాల నుండి రక్షణ కల్పించును. డెర్మిస్. ఎపిడెర్మిస్కు దిగువన ఉన్న పొరను డెర్మిస్ అంటారు. ఈ పొర రక్తనాళాలను, నాడుల అంతము అంటే నెర్వ్ ఎండింగ్స్, వెంట్రుకల కుదుళ్లు అంటే హెయిర్ ఫాలికల్స్, చర్మ గ్రంథులు అంటే స్వెట్ గ్లాండ్స్, నూనె గ్రంథులు అంటే ఆయిల్ గ్లాండ్స్ ను కలిగి ఉండును. మనకు గాయమైనప్పుడు ఈ పొర రక్త వ్యవస్థకు ఇన్ఫెక్షన్ను కలుగజేసి తద్వారా శరీరానికి సోకును. డెర్మిస్ పొరలో రక్తనాళాలు మరియు చెమట గ్రంథులు ఉష్ణాన్ని సమన్వయపరచడానికి సహాయపడును. ఒకవేళ రక్తం యొక్క టెంపరేచర్ పెరిగినట్లయితే మన మెదడు స్టిమ్యులేషన్ ద్వారా చెమట గ్రంథులు చెమటను ఉత్పత్తి చేసేలా చూస్తాయి. అప్పుడు చెమట నాళాల ద్వారా చర్మము యొక్క ఉపరితలానికి చేరును. మన చర్మములోని నూనె గ్రంథులు చర్మము ఉపరితలంపై సెబమ్ అను నూనె పదార్థమును స్రవించి పొరగా ఏర్పరచును. ఇది చెమట ఎక్కువగా ఉత్పత్తి అవటాన్ని కంట్రోల్ చేయును. డెర్మిస్ యొక్క ముఖ్యమైన విధి శ్వాసక్రియ. ఇక్కడ లెక్కలేనన్ని చిన్న రక్తనాళాలు ఉంటాయి. ఈ వెసల్స్ అభివృద్ధి చెందిన నెట్వర్క్ వలె ఉండును. ఈ నెట్వర్క్ ద్వారానే బాహ్య పొర రక్షించబడుతుంది. స్పర్శ జ్ఞానాన్ని అంటే సెన్సరీని కలుగజేసే రెసెప్టర్స్ ఈ డెర్మిస్లోనే ఉంటాయి. ఈ రెసెప్టర్స్ బయటి వాతావరణం నుండి సందేశాలను అందుకుంటూ తద్వారా నొప్పి, ఒత్తిడి మరియు ఉష్ణోగ్రతను తెలియజేయును. మన చర్మము పొడిబారకుండా నూనె గ్రంథులు నూనెను స్రవించును. ఇది మన చర్మము మీది వెంట్రుకలు సున్నితంగా ఉండేలా చేసి చర్మ రంధ్రాల్లో ఉన్న బ్యాక్టీరియాను చంపును. చర్మములో ఉన్న నాళాలు ఆవిరిని పంపిస్తూ దానిని చల్లగా ఉంచును. ఆయిల్ గ్రంథులు చర్మముపై ఆయిల్ పదార్థముతో అంటే సెబంతో కవర్ చేసి కావలసిన దానికన్నా ఎక్కువ ఎవాపరేషన్ అవ్వకుండా కాపాడుతుంది. సబ్ క్యూటేనియస్. ఈ పొరను హైపోడెర్మిస్ అని కూడా అంటారు. ఇది డెర్మిస్ కు దిగువన ఉంటుంది. ఈ పొర క్రొవ్వు కణాలు అంటే ఫ్యాట్ సెల్స్ ను కలిగి ఉంటుంది మరియు ఇక్కడ క్రొవ్వు స్టోర్ అయి ఉంటుంది. చెమట గ్రంథులు ఈ పొర నుండే ఆరంభమవుతాయి. ఈ పొర బ్లడ్ వెజల్స్ కు, నాడులకు ఆధారాన్ని కల్పిస్తుంది. ఇవి బాహ్య పొర వరకు వ్యాపిస్తాయి. చెమట మరియు నూనె గ్రంథులు ఈ లేయర్లోనే మొదలై బాహ్య పొర వరకు విస్తరించి వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. స్పైనల్ కార్డ్. వెన్నెముక. స్పైనల్ కార్డ్ పొడవైన సన్నని నాడీ గొట్టం వంటి నిర్మాణం. ఇది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అయిన బ్రెయిన్ నుండి వ్యాపించి ఉంటుంది. స్పైనల్ కార్డ్ చాలా పెళుసుగా ఉండే నిర్మాణం. అందుచేత ఇది వెర్టిబ్రే కాలంతో ఎన్క్లోజ్ అవ్వబడి రక్షించబడుతుంటుంది. స్పైనల్ కార్డ్ యొక్క ప్రధాన విధి మెదడు నుండి శరీర భాగాలకు సంకేతాలను పంపించటం. స్పైనల్ కార్డ్ మెడ్యులా ఒబ్లాంగేటా నుండి ప్రారంభమై మొదటి మరియు రెండవ లుంబార్ వెర్టిబ్రే ద్వారా కోనస్ మెడ్యులరీస్ ద్వారా పాస్ అవుతూ చివరకు నారపోగులు అంటే ఫైబ్రస్ ఎక్స్టెన్షన్ వంటి నిర్మాణాలుగా ముగుస్తాయి. వీటిని ఫైలం టెర్మినేల్ అంటారు. ఈ స్పైనల్ కార్డ్ మగవారిలో దాదాపు 45 సెంటీమీటర్లు, ఆడవారిలో 42 సెంటీమీటర్లు పొడవు పెరుగుతుంది. ఇది ఒవాయిడ్ షేప్లో ఉంటుంది. స్పైనల్ కార్డ్ను కవర్ చేసి 3 పొరలు ఉంటాయి. బయటిది డ్యూరామీటర్, మధ్యలో ఆర్కనాయిడ్ మీటర్ మరియు లోపలి పొర పియామీటర్. స్పైనల్ కార్డ్ యొక్క భాగాలు.
మోటార్ నెర్వ్ వెంట్రల్ ఆస్పెక్ట్స్ లోనూ సెన్సరీ నెర్వ్ డోర్సల్ ఆస్పెక్ట్స్ లోనూ పాస్ అవుతుంది. ఈ 2 ఆస్పెక్ట్స్ తరువాత జాయిన్ అయ్యి ఒక జత స్పైనల్ నెర్వ్స్ గా తయారవుతాయి. ఇవి స్పైనల్ కార్డ్ 2 వైపులా చెరొకటి వ్యాపిస్తాయి. స్పైనల్ కార్డ్ యొక్క 31 సెగ్మెంట్స్ ను ఇప్పుడు చూద్దాం. 8 సర్వైవల్ భాగాలు, 12 థోరాసిక్ భాగాలు, 5 లుంబార్ భాగాలు, 5 శాక్రమ్ భాగాలు, 1 కోకిజియల్ భాగం. స్పైనల్ కార్డ్ 2 చోట్ల ఎన్లార్జ్ అయి ఉంటుంది. సెర్వైకల్ ఎన్లార్జ్మెంట్, లుంబోసాక్రల్ ఎన్లార్జ్మెంట్ అని ఇవి 2 రకాలు. సెన్సరీ ఆర్గనైజేషన్. సెన్సరీ ఆర్గనైజేషన్ డోర్సల్ కాలమ్, మీడియల్ లెమెన్స్కస్ ట్రాక్ గాను మరియు స్పైనోథాల్మిక్ ట్రాక్ గాను విభజించబడి ఉంటుంది. ఈ 2 మార్గాలు వేర్వేరు నాడీ కణాలను ఉపయోగించుటకు సెన్సరీ రెసెప్టర్స్ నుండి సమాచారమును సెరిబ్రల్ కార్టెక్స్ కు పంపుతాయి. పళ్ళు, టీత్. పళ్ళు అనేవి సకశేరుకాల్లోని చిన్నగా ఉండే తెల్లని నిర్మాణాలు. ఇవి నోటిలో ఉండి ఆహారం నములుటకు, చీల్చుటకు ఉపయోగపడును. కొన్ని జంతువులు, ప్రత్యేకంగా మాంసాహారులు, తమ పళ్లను వేటాడుటకు మరియు రక్షణకు ఉపయోగిస్తాయి. పళ్ల యొక్క మూలాలు గమ్ వంటి పదార్థంతో కవర్ చేయబడి ఉంటాయి. మానవులలో మొట్టమొదటి పళ్ళు అనగా బేబీ టీత్ లేదా పాల పండ్లను ప్రైమరీ టీత్ అంటే ప్రాథమిక పళ్ళు అంటారు. ఈ పళ్ళు సాధారణంగా పుట్టిన 6 నెలల నుండి కనిపించటం మొదలుపెడతాయి. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే 1 లేదా 2 పళ్లను కలిగి ఉండటం జరుగుతుంటుంది. ఈ పళ్లను నియోనాటల్ టీత్ అని పిలుస్తారు. మనుషుల్లో సాధారణంగా 20 ప్రాథమిక పళ్ళు లేదా పాలపళ్ళు ఉంటాయి మరియు 32 శాశ్వత పళ్ళు ఉంటాయి. ప్రాథమిక పళ్లలో 10 పై వరుసలోనూ అంటే మ్యాక్సిల్లా బోన్కు, మిగిలిన 10 పళ్ళు క్రింది వరుసలోనూ అంటే మ్యాండిబ్ బోన్కు ఉంటాయి. ఈ పళ్ళు ప్రధానంగా 4 రకాలుగా ఉంటాయి. అవి కత్తెర పళ్ళు, కోరపళ్ళు, చర్వణకాలు, అగ్రచర్వణకాలు. కత్తెర పళ్ళు ఇవి చిన్న కత్తెరవలే ఉండి పదునుగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయటానికి ఉపయోగపడతాయి. కోరపళ్ళు ఈ పళ్ళు సూదిగా పదునుగా ఉంటాయి. ఇవి ఆహారాన్ని చీల్చడానికి ఉపయోగపడుతుంటాయి. చర్వణకాలు ఈ పళ్ళు బలంగా ఉంటాయి. ఇవి దృఢంగానూ ఇంకా వెడల్పుగా ఉండి ఆహారాన్ని గ్రైండ్ చేయడానికి ఉపయోగపడతాయి. అగ్రచర్వణకాలు ఇవి కొండల వరుసల మాదిరిగా ఉంటాయి. ఈ పళ్ళు కత్తెర పళ్ళు, కోరపళ్ల కన్నా దృఢంగా ఉండి ఆహారాన్ని బాగా నలగగొట్టడానికి ఉపయోగపడతాయి. అన్ని ప్రాథమిక పళ్ళు ఒకసారి ఊడి మరలా శాశ్వత పళ్లతో భర్తీ చేయబడతాయి. కాని మోలార్స్ అంటే చర్వణకాలు అగ్రచర్వణకాలతో భర్తీ చేయబడతాయి. శాశ్వత దంతాలలో 16 మ్యాక్సిలా బోన్కు అంటే పై వరుసలోనూ, 16 మ్యాండిబుల్ బోన్కు అంటే క్రింది వరుసలోనూ ఉంటాయి. పై వరుసలో ఇప్పుడు తెలుసుకోబోయే పళ్ళు అమర్చబడి ఉంటాయి.
మాండిబులర్ సెంట్రల్ ఇన్సిసర్, మాండిబులర్ లేటరల్ ఇన్సిసర్స్, మాండిబులర్ ఫస్ట్ మోలార్, మాండిబులర్ సెకండ్ మోలార్ మరియు మాండిబులర్ థర్డ్ మోలార్. థర్డ్ మోలార్స్ను సాధారణంగా జ్ఞానదంతాలు లేదా విజ్డమ్ టీత్ అంటాం. ఒకవేళ అడిషనల్గా దంతాలు ఏర్పడితే, అనగా ఫోర్త్ మరియు ఫిఫ్త్ చర్వణకాలు ఏర్పడితే వాటిని అస్వాభావికమైన అంటే సూపర్ న్యూమరరీ దంతాలు అంటారు. పెద్దవారిలో 32 శాశ్వత దంతాలు ఉంటాయి. కత్తెర పళ్ళు, కోరపళ్ళు ఆహారాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేస్తాయి. చర్వణకాలు, అగ్రచర్వణకాలు ఆహారమును గ్రైండ్ చేసి మెత్తగా చూర్ణము చేయుటకు ఉపయోగపడతాయి. వెనుక భాగం వైపు ఉండే 4 పళ్లను జ్ఞానదంతాలు లేదా మూడవ చర్వణకాలు అంటారు. పన్ను ప్రధానంగా 3 భాగాలను కలిగి ఉంటుంది. మొదటిది శిఖర భాగము, రెండవది మెడ భాగము, మూడవది ఆధారము. శిఖరము ఈ భాగము గమ్కు పైన ఉండే భాగం. ఇది ఎనామిల్ అనబడు బోనీ పొరతో కప్పబడి రక్షించబడి ఉంటుంది. పళ్ల యొక్క ఆధారము సున్నితమైన ఎముక వంటి పదార్థంతో కప్పబడి ఉంటుంది. దానిని సిమెంటం అంటారు. పండ్లలోని భాగములు. ఎనామిల్. ఎనామిల్ త్వచము దృఢమైన స్వచ్ఛమైన పదార్థం. ఇది శరీరంలోని పెద్ద కణజాలాలలో ఒకదానితో తయారై పంటిని కవర్ చేసి ఉంటుంది. ఇది డెంటిన్, సిమెంటం, డెంటల్ పల్ప్ అంటే దంత గుజ్జులతో కలిసి పంటిని కవర్ చేస్తుంది. ఇది సాధారణంగా మన కంటికి కనిపించేది మరియు డెంటిన్కు దిగువన ఉంటుంది. 96% ఎనామిల్ ఖనిజాలతోనూ, నీటితోనూ మరియు మిగిలినది అవయవ భాగంతోనూ నిర్మించబడి ఉంటుంది. ఈ ఎనామిల్ యొక్క సాధారణ వర్ణం లైట్ ఎల్లో నుండి గ్రేయిష్ వైట్గా ఉంటుంది. పళ్ళు ఎడ్జ్ భాగంలో అనగా డెంటిన్ కవర్ చేయని చోట ఎనామిల్ లైట్ బ్లూగా ఉంటుంది. ఈ ఎనామిల్ పళ్ల తీరును ప్రభావితం చేస్తుంది. ఎనామిల్లో ఉండే ప్రాథమిక ఖనిజం హైడ్రాక్సీ ఎపిటైట్ అనగా క్రిస్టలిన్ కాల్షియం ఫాస్ఫేట్. ఎనామిల్లో ఉండే అనేక ఖనిజాలు దాని దృఢత్వంతో పాటు బ్రిట్లెస్నెస్ కలిగిస్తుంది. డెంటిన్. డెంటిన్ అనేది ఎనామిల్ లేదా సెమెంటంకు పల్ప్ ఛాంబర్కు మధ్యన ఉంటుంది. ఇది పల్పులోని ఒడొంటోబ్లాస్ట్స్ చేత స్రవించబడుతుంది. డెంటిన్ ఫామ్ అయ్యే విధానాన్ని డెంటినోజెనిసిస్ అంటారు. ఇది ఎనామిల్ కన్నా సున్నితంగా ఉంటుంది. సిమెంటం. సిమెంటం ఎముక భాగంతో నిర్మించబడి పంటి ఆధారాన్ని కవర్ చేసి ఉంటుంది. ఇది ప్రధానంగా 45% హైడ్రాక్సీ ఎపటైట్తోనూ, 33% కొలెజన్తోనూ మరియు 22% నీటితోనూ నిర్మించబడి ఉంటుంది. పల్ప్. ఈ పల్ప్ భాగం పంటికి మధ్య భాగం. ఇది స్మూత్ కనెక్టివ్ కణజాలంతో నింపబడి ఉంటుంది. ఈ కణజాలం రక్తనాళాలు మరియు నాడులు కలిగి ఉండి అవి పంటి ఆధారంలోని పైభాగానికి ఒక రంధ్రం ద్వారా ప్రవేశించి ఉంటాయి. పల్ప్ భాగంలో ఫైబ్రోబ్లాస్ట్స్, ప్రీఓడెంటోబ్లాస్ట్స్, మ్యాక్రోఫేజెస్, టీ లింఫోసైట్స్
మొదలగు కణాలు ఉంటాయి. ఈ పల్ప్ భాగాన్ని పంటి యొక్క నాడి అంటే ది నర్వ్ ఆఫ్ ది టూత్ గా వ్యవహరిస్తారు. టంగ్ నాలుక. నాలుక అస్థిపంజర కణజాలంతో తయారు చేయబడిన పొడవైన అవయవం. నాలుక నోటిలో ఉంటుంది. ఈ నాలుక ఆహారమును నములుటకు, మ్రింగుటకు సహాయపడుతుంది. నాలుక రుచిని తెలియజేసే ప్రధాన అవయవం. నాలుకపై ఉపరితలం అనేక రుచి మొగ్గలతో కప్పబడి ఉంటుంది. నాలుక మాట్లాడటానికి ఉపయోగించే ధ్వనిని ఉత్పత్తి చేయటంలో తన కదలికల ద్వారా సహాయపడుతుంది. నాలుక పైభాగంలో లాలాజల గ్రంథులు అంటే సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి. ఇవి లాలాజలాన్ని స్రవిస్తాయి. ఆహారాన్ని మ్రింగుటకు సహాయపడుతుంది. నాలుక నాడుల, రక్తనాళాల సరఫరా ద్వారా తన విధిని నిర్వర్తిస్తుంది. నాలుక ఉపరితలంపై ఉన్న రుచి మొగ్గలు మనం తీసుకున్న ఆహారం యొక్క రుచిని తెలియజేస్తాయి. ఒక్కొక్కసారి మనం ఆహారం తీసుకునేటప్పుడు అటెన్షన్గా ఉండాలి, అంటే దానిపై దృష్టి పెట్టాలన్నమాట. ఎందుకంటే నాలుకకు మెదడు నుండి ఇంపల్సెస్ అందటం ద్వారా రుచిని తెలియజేస్తుంది. మనం ఆహారమును రుచి చూసినప్పుడు, వాసన చూసినప్పుడు, దాని గురించి ఆలోచించినప్పుడు, ఆఖరకు ఆహారం గురించి విన్నప్పుడు కూడా లాలాజల గ్రంథులు లాలాజలమును స్రవిస్తాయి. మనము నాలుక యొక్క నిర్మాణం పరిశీలించినట్లయితే స్కెలిటల్ మజిల్తో చేసిన మాంసపు ముద్దలా ఉండి మ్యూకస్ త్వచంతో కప్పబడి ఉంటుంది. నాలుక రెండొంతుల భాగం మనకు కనిపించే నోటి భాగంలో ఉంటుంది. మిగిలిన భాగం నోటికి లోపలి భాగంలో ఫారెనిక్స్కు దగ్గర వరకు ఉంటుంది. అక్కడ అది హయోయిడ్ బోన్కు అటాచ్ అయి ఉంటుంది. నాలుక యొక్క ఆధారం వద్ద రెండు నాళిక ఆకారం గల టాన్సిల్ అనబడు నిర్మాణాలు ఉంటాయి. ఈ నాళికాకార ఫ్రెన్యులం కనెక్టివ్ టిష్యూతో నిర్మించబడి నాలుకను పట్టుకుని నోటి నుండి దూరంగా స్టిఫ్గా పట్టుకుంటాయి. నాలుకపై చిన్న చిన్న రంధ్రాలు వలె ఉండే భాగమును పాపిల్లే అంటారు. ఈ పాపిల్లేలు నాలుక ఉపరితలాన్ని గరుకుగా ఉంచి నములుటకు ఉపయోగపడతాయి. Comprint, the world of multimedia publishers and distributors for multimedia CDs. Also available educational CDs, ICSE, CBSE, AP State Board, games, CBTs, DTP, lifestyle, medical, astrology and many more. Contact us. Comprint World of Multimedia, first floor, 105, Pavani Kamal, opposite SPH Gun Foundry, Hyderabad, 500001. Phone number 040 666 29647.